స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వేరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే ఎన్టీఆర్ కళా పరిషత్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ 25 ఇయర్స్ అయింది. ఇప్పటికీ ఎన్టీఆర్ కళా పరిషత్ పెట్టి 2000లో మొదలు పెట్టాము. ఇప్పుడు 2025 25 ఇయర్స్. ఈ సందర్భంగా రేపటి నుంచే ఎన్టీఆర్ కళా పరిషత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రేపటి అందరికీ తెలుసు ఎన్టీఆర్ వర్ధంతి జనవరి 18. మనం ప్రతిసారి కూడా ఎన్టీఆర్ని గుర్తు చేసుకుంటూ వర్ధంతి రోజునే ఒక సంస్మరణ సభ పెట్టి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మీ అందరికీ తెలిసిన సంగతి. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకమైన విషయం ఏంటంటే 25 ఇయర్స్ 25 సంవత్సరాల సందర్భంగా ఇంకొద్దిగా గతంలో కంటే మిన్నగా ఇంకా ఎక్కువ రకాల ఆర్ట్స్ కూడా కలిపి 16 రోజుల పండుగ చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. అంటే రేపటి నుంచి ప్రారంభించి 2వ తేదీ ఫిబ్రవరి 2వ తేదీ దాకా 16 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రతిరోజు కూడా మేము మంగళవాద్యాలతోటి ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభిస్తాం 4 గంటలకల్లా. ఆ తర్వాత జానపదాలు, కోలాటం, ప్రతిరోజు 1 లేకపోతే 2 కోలాటాలు ఉంటాయి ఇక్కడ. ప్రతిరోజు 5 గంటల నుంచి 6 గంటల దాకా 7 గంటల దాకా కోలాటాలు ఉంటాయి. అక్కడి నుంచి ప్రతిరోజు 2 పాఠశాలని వాళ్ళకి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా 2 పాఠశాలలు పార్టిసిపేట్ చేస్తాయి. ఒక్కో పాఠశాల అరగంట సేపు వాళ్ళ పాఠశాలలో ఉన్న టాలెంట్స్ మొత్తం అన్ని రకాల టాలెంట్స్ అక్కడ లోకల్ టాలెంట్స్ కింద చూపిస్తారు. ఆ తర్వాత సంగీత నృత్య రూపకం, లేకపోతే నాటిక, లేకపోతే నాటకం ప్రతిరోజు ఒకటే ఉంటుంది ప్రదర్శన. ఇలా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల తర్వాత రేతి 9-9:30 వరకు కూడా సుమారు 5 గంటల సేపు ఇక్కడ రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మొట్టమొదటి రోజు లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అట్లాగే మినిస్టర్స్ వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తారు రేపే. ఆ తర్వాత లాస్ట్ డే 2వ తేదీన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో పురంధేశ్వరి గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ, కేవీ రమణాచారి, గుమ్మడి బలరామయ్య వీళ్ళంతా కూడా గతంలో వచ్చిన వాళ్ళే, కళా పరిషత్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే. మళ్ళీ వీళ్ళంతా కూడా లాస్ట్ డే పార్టిసిపేట్ చేస్తారు. నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే రేపటి నుంచి ప్రతిరోజు ఈ కళా పరిషత్కి ఇచ్చేసి ఈ ప్రోగ్రాంలన్నింటినీ చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఒంగోలు ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఇక్కడ ప్రతిసారి లాగానే ఈ దఫా కూడా థియేటర్ 360 ఏర్పాటు చేయటం అయింది. థియేటర్ 360 అంటే చుట్టూతా థియేటర్ ఉంటుంది, ప్రదర్శనలు స్టేజీల మీద జరుగుతాయి, మధ్యలో ప్రేక్షకులంతా కూర్చుంటారు. అలాగే కోలాటం కూడా మధ్యలో జరుగుతుంటుంది, చుట్టూత ప్రేక్షకులు కూర్చొని చూస్తూ ఉంటారు. ఎవరి థియేటర్ వాళ్ళకి ఇస్తాం. నాటిక చేద్దాం అనుకున్నప్పుడు 24 అవర్స్ బిఫోరే వాళ్ళు నాటికని ఇచ్చేస్తాం. వాళ్ళకి కావాల్సిన డెకరేషన్స్లో అవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు. అట్లాగే నాటకమైనా లేకపోతే సంగీత నృత్య రూపకమైనా
ఆ డయాస్ని వాళ్ళకి అనుకూలంగా తయారు చేయడం కోసం 24 గంటల ముందే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఈ కార్యక్రమాలని కూడా ఎన్టీ రామారావు గుర్తుగా ఎన్టీ రామారావుని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూ మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మీరంతా కూడా ప్రజలకు తెలియపరిచి మీరంతా వచ్చేసి ఈ కార్యక్రమాలను రోజు ప్రజలు కూడా చూసే విధంగా చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మా ఎన్టీఆర్ కళాపరిషత్ సెక్రటరీ ప్రసాద్ గారు మాట్లాడతారు. మీ అందరి అభిమానంతో మీరు కల్పించిన ప్రచారంతో ఎంతోమంది వేలాదిగా ప్రేక్షకుల్ని మనం ఇక్కడికి రాబట్టగలిగాం. ఎన్టీఆర్ పేరిట జరిపే నాటకోత్సవాలకు అదే మాదిరిగా ఈసారి కూడా మంచి ప్రచారం కల్పించి మన ఒంగోలు ప్రజలందరూ ఇక్కడికి ప్రతిరోజు వచ్చే విధంగా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ ఈ పరిషత్తు గత 25 సంవత్సరాలుగా మనం నిర్వహిస్తున్నాము. మధ్యలో 1-2 సంవత్సరాల కరోనా గ్యాప్ వల్ల కొంచెం ఇది డిస్టర్బెన్స్ అయింది. ఈసారి కూడా అన్ని అంశాలతోటి వివిధ విభాగాలతోటి మనం అనుకున్న విధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈసారి ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అప్పాజోషులు సత్యనారాయణ గారని మన చీరాలకు చెందిన వ్యక్తి, ఆయన విదేశీ యూనివర్సిటీల్లో ఐటీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేశారు. చాలా పెద్ద వ్యక్తి. వారు కూడా గత 30 సంవత్సరాలుగా నాటకోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రతి చోట జరుపుతూ ఉంటారు. ఆంధ్రదేశంలో ఒక ప్లేస్ని ఎన్నుకొని ఆ ప్లేస్లో ఆ ఉత్సవాలు జరుపుతున్నారు. వారికి ఈసారి ఎన్టీఆర్ అవార్డుని ఇస్తున్నాము. తరువాత మన బాలబాలికలు, జానపదాలు, రొటీన్గా మన దగ్గర ఉండేటువంటి అన్ని అంశాలు కూడా అక్కడ మనం ప్రదర్శింపజేస్తున్నాము. ఆ ప్రదర్శనల వల్ల అనేక జిల్లా పరిషత్ హై స్కూల్లో బాలబాలికలు ఆ జానపద నృత్య రూపకాలన్నీ నేర్చుకొని మన జిల్లాకే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. ఆ కార్యక్రమాలు కూడా ఈసారి దాదాపు 36 ఉన్నాయి. 16 రోజుకు 2 చొప్పున, అవి నాదస్వరాలు 2 చొప్పున, దాదాపు 76 కార్యక్రమాలు పిల్లలతోటి జానపద కళాల రూపాలతోటి మనం ఇక్కడ ప్రదర్శింపజేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ మీ ఛానల్స్ ద్వారా, మీ పేపర్ ద్వారా ప్రేక్షకులకు తెలియచేసి ఎక్కువ మంది వచ్చి చూసే విధంగా ఒక ప్రచారం కల్పించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూడా చేసాము, మళ్ళీ ఒకసారి రెన్యూల్ చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు ఈ థియేటర్ చుట్టూతా పిల్లల్ని, తల్లుల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న పిల్లల్ని, వాళ్ళ తల్లుల్ని. మొక్కలు పెంచడం ఎలాగా అనేది తల్లులు పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళ పిల్లలకి ఆ కుండీలో మట్టి పోయటము, మట్టి పోసిన తర్వాత విత్తనం పెట్టడము, నీళ్లు ఏ విధంగా పోయాలి, ఇవన్నీ కూడా రోజు కనీసం ఒక 200 మంది 300 మంది పిల్లలకి నేర్పే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఈ 16 రోజులు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రెండవది అర్బన్ ఫార్మింగ్. ఈ మేడల్లో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఈ అర్బన్ ఫార్మింగ్ పేరుతో కుండీల్లో మొక్కలు పెంచే విధానం, ఇవన్నీ కూడా వాటి ముందు డిస్ప్లే చేస్తారు. ఏ విధంగా పెంచవచ్చు, ఏమిటి మెడికల్ ప్లాంట్స్ ఏ విధంగా ఉండొచ్చు, అట్లా ఆకుకూరలు ఏ విధంగా పెంచవచ్చు, కాయగూరలు ఏ విధంగా పెంచవచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పడం జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా ఈ మామూలుగా మట్టి, మన ఒంగోలులో మట్టి ఎక్కడ దొరికిందో కూడా తెలియదు. ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకో, పెంచాలంటే కుండీలు కొనుక్కొస్తారు, మట్టి ఎక్కడ తేవాలని చెప్పి చూస్తారు. మేము అది కూడా రేపు తీసుకొచ్చి ఈ మిక్సర్, ఒట్టి మట్టి కాదు మిక్సర్, దాంట్లో అన్ని రకాలు కలిపి మిక్సర్ లాంటివి చూసి ఆ మట్టి కూడా కేజీ ప్యాకెట్లని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పోతే విత్తనాలని ఫ్రీగానే అందరికీ, వచ్చిన వారందరూ కూడా విత్తనాల ప్యాకెట్లని, ఈ కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలని వచ్చిన వారందరికి కూడా ఫ్రీగా తలా ఒక ప్యాకెట్ ఇచ్చి పంపిస్తాం. ఈ విధంగా అర్బన్ ఫార్మింగ్ అనే దాని మీద పిల్లలకి మొక్కల మీద ఇష్టం పెరిగే విధంగా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. రోజు కొన్ని 100 మందికి మేము ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి హై స్కూల్ పిల్లల వరకు కూడా వయస్సులను బట్టి, తరగతులను బట్టి చిత్రలేఖనం కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే ఏజ్ 1వ తరగతి 3వ తరగతి వరకు, 3 నుంచి 6 వరకు, అలాగా ప్రతి ఒక్కరికి మెయిన్గా చిత్రలేఖనం కాంపిటీషన్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. వాళ్ళలో ప్రతి విభాగంలో ప్రైజెస్ కూడా ఇస్తూ ఉన్నాం. అది కాకుండా 10th క్లాస్ పిల్లలకి టాలెంట్ టెస్టు, క్విజ్ కాంపిటీషన్స్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. అవి కూడా ఆల్రెడీ డేట్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఆల్రెడీ ప్రచారంలో ఉన్నాయి. మీకు సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి, అవి కూడా వచ్చేస్తున్నాయి. ఇలాగా
నీకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఏజ్డ్ 85 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా ఏదో ఒక రకమైన ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళకి మానసిక ఉల్లాసం ఏర్పాటు చేస్తున్నాం. విజ్ఞానదాయకంగా ఉంటుంది. అన్ని విధాలుగా ఇది ఒక పండుగలాగా మేము చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విన్నవి చేస్తున్నాం. శివప్రసాద్ గారు అని చెప్పి ఈ ప్రోగ్రాంలన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాడు. శివప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వినూత్నమైనటువంటి రీతిలో ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఈ సంవత్సరం 25 సంవత్సరాల కాలాన్ని పురస్కరించుకొని గొప్పగా చేయాలనే ఆలోచనతో నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా అర్బన్ ఫార్మింగ్ కానివ్వండి, లేకపోతే మొక్కల పంపిణీ పెంపక విధానాన్ని కానివ్వండి, అలానే ప్రతి ఒక్కరిని ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ప్రతి కార్యక్రమంలో భాగస్వాములుగా చేసుకుంటూ ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరుగుతుంది. అలానే స్కూల్ విద్యార్థులందరికీ కూడా క్విజ్ పోటీలు మరియు టాలెంట్ టెస్ట్, అలానే చిత్రలేఖన పోటీలు, రోజు ప్రతిదినము చిన్నపిల్లలకి రైతు వేషధారణ పోటీలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అలానే ప్రతి పాఠశాల నుంచి ప్రతిరోజు 2 పాఠశాలలకు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు కూడా నాటకమో లేకపోతే స్కిట్టో లేకపోతే ఏదైనా జానపద నృత్యమో ప్రదర్శించేటువంటి ప్రక్రియను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా విజయవంతం కావాలంటే మీ అందరి సహకారం చాలా అవసరము. ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులందరికీ ఇక్కడికి విచ్చేసి ఈ విజ్ఞానవంతమైనటువంటి వాటిని తిలకించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గౌతమ్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.